వీడియోలో మెయిన్ మనం స్ట్రోక్ ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ స్ట్రోక్ రాకుండా ఉండడానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది డిస్కస్ చేద్దాం. ఇది ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే మా హాస్పిటల్లో కానీ లేకపోతే ఎక్కువ మంది స్ట్రోక్ రిజిస్ట్రీ ఉన్న సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో కానీ ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే స్ట్రోక్ వచ్చిన వాళ్ళలో మళ్ళీ రీస్ట్రోక్ వచ్చి మళ్ళీ అడ్మిట్ అయ్యే వాళ్ళ సంఖ్య 50 to 70% ఉంటుంది. ఎందుకు ఉండదంటే ఒకటి డ్రగ్ కాంప్లైన్స్ లేకపోవడం, అంటే సరిగ్గా ఇచ్చిన ట్యాబ్లెట్లు వేసుకోకపోవడం. రెండోది వాళ్ళకి స్ట్రోక్ మీద పూర్తిగా అవగాహన లేకపోవడం. అంటే స్ట్రోక్ అంటే హార్ట్కి వచ్చిందా బ్రెయిన్కి వచ్చిందా అనే వాళ్ళు ఉంటారు. నేను చాలాసార్లు చెప్పాను, స్ట్రోక్ అంటే బ్రెయిన్కి సంబంధించిందే. బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ సప్లై ఆగిపోతే లేకపోతే రక్తనాళాలు పగిలిపోతే దేని వల్ల కానీ రక్తనాళాల్లో గడ్డగడితే వీటిలో ఏదో జరగడం వల్ల మనకి బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ సప్లై ఆగిపోవడం వల్ల బ్రెయిన్లో సడన్గా తేడా వచ్చి కాలు చేయి కానీ మాట కానీ లేకపోతే మూతి వంకర కానీ లేదా ఒకవైపు చూపు కానీ లేకపోతే నడకలో తేడా కానీ ఏదైనా సడన్ ఆన్సెట్ జరిగితే దాన్నే స్ట్రోక్ అంటారు. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఈ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు మళ్ళీ స్ట్రోక్ రావడానికి ఏం చేయాలి, లైఫ్ లాంగ్ మెడికేషన్స్ వాడాలా, సేమ్ మెడికేషన్స్ వాడాలా అనేది రెండో పాయింట్. సేమ్ మెడికేషన్స్ అయితే వాడాల్సిన అవసరం లేదు. పేషెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి వాళ్ళకి ఇందా చెప్పాను, షుగర్ ఉంది, బీపీ ఉంది, ఫ్యామిలీ హిస్టరీ ఉంది, ఇలా ఉంటే ఆ లిపిడ్ ప్రొఫైల్కి సంబంధించింది ట్యాబ్లెట్ తీసుకొని కొలెస్ట్రాల్ని ట్రైగ్లిసరైడ్స్ని కంట్రోల్ చేయటం, ఉన్న షుగర్ లెవెల్స్ మానిటర్ చేసి దాన్ని రెగ్యులేట్ చేయటం. దాంతోపాటు మనకి యాంటీ ప్లేట్లెట్స్ డ్రగ్స్ అని ఉంటాయి. ఈ యాంటీ ప్లేట్లెట్స్ డ్రగ్స్ ఏంటంటే ప్లేట్లెట్స్ ప్లగ్ ఆల్రెడీ ఎథెరోస్క్లెరోసిస్ ఉంటుంది బ్లడ్ వేదల్లో, దాని మీద వెళ్ళి ఈ ప్లేట్లెట్స్ వెళ్ళి బ్లాక్ చేసి మొత్తాన్ని బ్లాక్ చేస్తాయి. అంటే అందరికీ ఇప్పుడు ఇంక్లూడింగ్ నాకు కూడా ఈ బ్లడ్ వేవ్స్ చూస్తే ఇప్పుడు 40% 30% బ్లాక్స్ ఉంటాయి. ఆ బ్లాక్స్ ఉన్నా కానీ అప్పుడు దాకా బ్లడ్ ఫ్లో బాగానే వెళ్ళేది కాబట్టి మనకి స్ట్రోక్ రాదు. ఎప్పుడైతే స్ట్రోక్ వచ్చింది అంటే ఈ 40% బ్లడ్ వేవ్స్ ఉన్న బ్లాక్ అది 70%కు 80%కు మారింది. అప్పుడు ఆ బ్లడ్ అక్కడికి వెళ్ళే ఏరియాకి కాంప్రమైజ్ అవుతుంది. ఆ కాంప్రమైజ్ రావడం వల్లే మనకి స్ట్రోక్ వస్తుంది. సో ఇలాగా ఉన్న డిసీజ్ బట్టి ఈ కాకుండా ఎక్కువ మందికి హార్ట్లో ఏఎఫ్ అంటే ఏట్రిల్ ఫిబ్రిలేషన్ కానీ లేకపోతే హార్ట్ బాగా ఉబ్బి కార్డియోమియోపతి ఉండి వాళ్ళకి బాగా ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటాం, అంటే హార్ట్లో బ్లడ్ ఎంత బయటకు వస్తుంది అంటే వాళ్ళు 30% అంతగా తక్కువ వస్తే దాంట్లో స్టాగ్నేషన్ వస్తే దాని నుంచి హార్ట్ నుంచి క్లాట్ వెళ్ళిపోయి బ్రెయిన్కి వెళ్తుంది. అటువంటి వాళ్ళకి యాంటీ కోయాగులెంట్స్ అంటే ఎసిట్రామ్ కానీ లేకపోతే కొత్తవి వచ్చినాయి డెబ్రియాటిన్ లేకపోతే ఎపిక్సాబాన్ ఇట్లాగా ఉన్న వాటిని అవి కానీ వాడుకోవాల్సి వస్తుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ పేషెంట్ దగ్గర కనుక రీచ్ అయితే ఒకసారి నేను స్ట్రోక్ వస్తే కొన్ని ట్యాబ్లెట్ నేను లైఫ్ లాంగ్ వాడుకోవాలి అనే కనుక తెలిస్తే వాళ్ళకి మళ్ళీ రెండో స్ట్రోక్ వచ్చే ఛాన్స్ మనం 80 to 90% తగ్గించవచ్చు. బట్ ఎవరిని 100% తగ్గించలేము. స్మోకింగే కదా, ఒక సిగరెట్ తాగితే వస్తుందా అంటే వన్స్ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఒక సిగరెట్ తాగినా కూడా వాళ్ళకి ఎథెరోజెనిక్ పొటెన్షియల్ ఉండి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తేడా ఉంటే వాళ్ళకి యాక్టివేట్ కావచ్చు. సో అలానే ఒకటి అనుకోవద్దు. ఇవన్నీ క్యుములేటివ్ టాక్సిటీ అంటాం. క్యుములేటివ్ టాక్సిటీ అంటే మీరు రోజు కొద్దిగా తీసుకున్న అన్ని బాడీలో అక్యుములేట్ అయ్యి అదంతా మనకి చేసేదాని మీద పడుతుంది. సో ఈ వీడియోలో మెయిన్గా సెకండ్ స్ట్రోక్ రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రత్యేకంగా చెప్పాము. వీళ్ళు డబుల్ యాంటీ ప్లేట్లెట్స్ సింగిల్ యాంటీ ప్లేట్లెట్స్ లైఫ్ లాంగ్ తీసుకోవాలి. ఇప్పుడు రెండో క్వశ్చన్ అడుగుతారు, నేను ప్లేట్లెట్స్ డ్రగ్స్ తీసుకున్నా వచ్చిందంటారు. అది ఇంకా ఎక్కువ క్లిష్టమైన సమస్య, మోనాలిస్టులు కూడా కరెక్ట్గా ఆన్సర్ లేని సమస్య. దానికోసం చాలా మందికి ట్రయల్స్ జరుగుతున్నాయి. అప్పుడు యాంటీకోయాగులెంట్స్ ప్లస్ యాంటీ ప్లేట్లెట్స్ రెండు కలిపి కూడా వాడాల్సి వస్తుంది. ఇంకా చేసుకున్న ఇంకా స్ట్రోక్ వస్తే మనకి ఎథెరోస్క్లెరోటిక్ హార్ట్ డిసీజ్తో పాటు వాస్కులైటిస్ అంటాం. డైరెక్ట్గా బ్లడ్ వెసల్స్తోనే ఎఫెక్ట్ ఉంటుంది. దానికి కొత్తగా వెజల్వాల్ ఇమేజింగ్ అని వచ్చింది. దానివల్ల అది కూడా కనుక్కొని దాని ప్రకారం ట్రీట్మెంట్ జరుగుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏం చేసినా ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద కాజ్, కారణం ఏంటి అది అడగాలి. ఇప్పుడు మనకి పేషెంట్లో అవేర్నెస్ పెంచడానికి నా దగ్గరికి కాదు, ఇంకో నాలెడ్జ్ తెలియదు, లేకపోతే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. అందరికైనా నాకు ఈ పక్షవాతం వచ్చిందన్నమాట, నాకు ఎందుకు వచ్చిందండి, నేను సిగరెట్ తాగితే వచ్చిందా, ఆల్కహాల్ తీసుకుంటే వచ్చిందా, లేకపోతే నా కొలెస్ట్రాల్ ఎక్కువ వచ్చిందా, లేకపోతే మా ఫ్యామిలీ హిస్టరీ వల్ల వచ్చిందా, లేకపోతే ఇది ఈ డాక్టర్ గారు చెప్పే వీడియోలో ఇక్కడ కెరోటిన్ డాక్టర్లు ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, లేకపోతే నాకు ఇంట్రాక్రైనల్ ఆర్టరీస్ ఎట్లా ఉన్నాయి, లేదా నాకు నా వీడియోలో మీరు క్వశ్చన్స్ అన్ని అడగగలిగితే నన్నని కాదు ఎవరైనా అడగగలిగితే మీరు వెళ్ళిన డాక్టర్ దగ్గర మీకు సరైన సమాధానం వస్తే మీకు కరెక్ట్ ట్రీట్మెంట్ జరుగుతున్నట్టు. ఏదో వచ్చింది స్ట్రోక్ 2 ట్యాబ్లెట్లు వేసుకో అని చెప్తే అది కరెక్ట్ కాదు. పేషెంట్కి అవేర్నెస్ కావాలి. పేషెంట్ అవేర్నెస్ వస్తే ఇంకో పేషెంట్కి చెప్తారు. దానివల్ల మనకంతా అవేర్నెస్ జరిగితే మనకి మంచి క్వశ్చన్స్ అడుగుతాం, మంచిగా ట్రీట్మెంట్ జరుగుతుంది. మంచిగా ట్రీట్మెంట్ జరిగితే మనకి చాలా మంది బెనిఫిట్ అవుతారు. దానికి ఈ వీడియో చేయడానికి నాకు ఉత్తేజమే అది. ఎందుకంటే మెయిన్ అంతకుముందు స్ట్రోక్ గురించి చాలా చెప్పాం.
ఈ చెప్పిన తర్వాత ఈ వీడియోస్ విని చాలా మంది విత్ ఇన్ 4.5 hours అంటే విండో పీరియడ్ గురించి తెలుసుకొని స్ట్రోక్ వచ్చిన తర్వాత చాలా మంది 4.5 hours రీచ్ అయ్యారు. అంతకుముందు మేము నెలకి 2-3 చేయగలిగే వాళ్ళం. ఈ మధ్య కాలంలో 8-9 దాకా ఇంట్రా వీనస్ థ్రాంబోలైసిస్ ఇవ్వడం జరిగింది. సో పేషెంట్ లో అవేర్నెస్ వస్తుంది. ఇది ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయ్యి అందరికీ రీచ్ అయ్యి హ్యాపీగా అంటే మంచి హెల్త్ ఈజ్ ద వెల్త్, హెల్త్ ఈజ్ ద అల్టిమేట్ వెల్త్. సో ఆ సూత్రానికి ఇది బాగా ఉపయోగపడుతుంది నా ఉద్దేశం. థ్యాంక్ యూ.